హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఏం తెలుసుకుంటామంటే ఇంకొక అనదర్ సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. సిస్టమ్ డిజైనింగ్లో ప్రీవియస్ వీడియోస్లో మనం చూసినట్లయితే మనం ఈజీ ఫోకస్ 3లో మనం ఎట్లా సిస్టమ్ డిజైనింగ్ మనం చేస్తాం. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే అగైన్ స్పీకర్ని యాంప్లిఫైర్ని ఎట్లా మనం మ్యాచ్ చేయాలి, మ్యాచ్ చేసిన ఏ స్పీకర్స్కి ఏ యాంప్లిఫైర్ మనకి మ్యాచ్ అవుతుంది అన్నది మన యొక్క అప్లికేషన్ అన్నది మనకు చెబుతుంది కదా. ఎంతమంది ఆ అప్లికేషన్ చూసారో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అండ్ మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం ఏంటి అంటే ఇప్పుడు ఏం తెలుసుకుంటామంటే చాలామంది ఈ అప్లికేషన్ యూస్ చేస్తారనమాట. ఈ బ్రాండ్ని కూడా చాలామంది మెచ్చుకుంటారు. ఈ బ్రాండ్ వచ్చేసి ఏంటంటే JBL. ఈ JBL బ్రాండ్ వాళ్ళు ఏంటంటే సిస్టమ్ డిజైన్ చేయడానికి వీళ్ళు ఒక అప్లికేషన్ అన్నది ఆల్రెడీ డిజైన్ చేశారనమాట. ఈ అప్లికేషన్ని మనం ఏం చేస్తాము అంటే ఈ సిస్టమ్ డిజైనింగ్ చేసేటప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తాం. ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే కాన్సెప్ట్స్ ఏమి మనకేమీ మారదనమాట. బట్ ఏంటంటే మనకి ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క అప్లికేషన్, వాళ్ళ అప్లికేషన్ అన్నది వాళ్ళు ఈ యొక్క యూజర్స్ కోసం, వాళ్ళ యొక్క కస్టమర్స్ కోసం అని వీళ్ళు ఏం చేశారంటే డిజైన్ చేశారనమాట. ఈ అప్లికేషన్ మనం యూస్ చేసినప్పుడు మనం ఎట్లా డిజైన్ చేసేయచ్చు, వాళ్ళ యొక్క సిస్టమ్ని మనం ఎట్లా ఆప్టిమైజేషన్గా యూస్ చేయొచ్చు అన్నది ఈ సాఫ్ట్వేర్ ఈ బ్రాండ్కి JBL బ్రాండ్ది వాళ్ళు మనకి ఇచ్చారనమాట. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే లాట్ ఆఫ్ ప్రిడిక్షన్స్ అనేవి మనం తీసుకోవచ్చు అనమాట. మనకి ఎంత ఓపిక మనకు ఉంటే అంత ప్రిడిక్షన్స్ అనేవి మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా లాట్ ఆఫ్ బ్రాండ్స్, పాపులర్ బ్రాండ్స్ అన్నీ ఏంటి అంటే ఇట్లాంటి ఈ యొక్క స్టిమ్యులేషన్ చేసుకునే సాఫ్ట్వేర్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ సాఫ్ట్వేర్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సిస్టమ్ని డిజైన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ JBL సాఫ్ట్వేర్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇది ఏంటి అంటే JBL వెన్యూ సింథసిస్ అనే సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఏంటి అంటే ఇది 3D స్టిమ్యులేషన్ సాఫ్ట్వేర్. దీంట్లో మనం సైమల్టేనియస్గా ఏం చేయొచ్చు అంటే ప్రిడిక్ట్స్ చేయొచ్చు అనమాట. దీనికి ముందు ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ అన్నది ఉండేది, అది ఓల్డ్ వర్షన్ అనమాట. అదేంటంటే లైన్ అరే క్యాలిక్యులేటర్ అని ప్రీవియస్గా అది ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే రీసెంట్గా దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి 3Dలో మనకు చూపిస్తుంది అనమాట. నేను ఈజీ ఫోకస్ 3లో చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. ఇట్స్ అండ్ 2D లేఅవుట్లో ఉంటుంది అది. ఇప్పుడు ఇదేంటి అంటే 3D లేఅవుట్లో మనకి ఫుల్లీగా చూపిస్తుంది అనమాట. ఎకోస్టిక్స్లో ఎక్కడ బ్లీడ్ అవుతుంది, ఎంత SPL రేంజెస్ వస్తున్నాయి, దాన్ని మనం ఎట్లా చేయాలి, ఇవంతా ఏంటి అంటే ఈ అప్లికేషన్, ఈ JBL అప్లికేషన్ వెన్యూ సింథసిస్ అన్నది ఇవంతా ఇందులో చేయొచ్చు అనమాట. లైన్ అరేని ఎట్లా హ్యాంగ్ చేయాలి, తర్వాత దాని యొక్క పిన్ సెలెక్షన్ ఏంటి, ఏ యాంగిల్స్లో ఈ యొక్క బాక్సెస్ని, ఈ యొక్క లైన్ అరేస్ని సెట్ చేయాలి, ఇవంతా ఎవ్రీథింగ్ ఈ సాఫ్ట్వేర్లో కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఇట్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ JBL ప్రొడక్ట్స్కేనమాట. ఇందులో కూడా అన్ని మోడల్స్ ఉన్నాయంటే అన్ని మోడల్స్ దీంట్లోనే లేవన్నమాట. దీంట్లో కొన్ని సెలెక్టెడ్ అండ్ టాప్ ఎండ్ మోడల్సే దీంట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈజీ ఫోకస్ 3కి ఇప్పుడున్న ఈ వెన్యూ సింథసిస్కి ఏంటి డిఫరెన్స్, ఈ సాఫ్ట్వేర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఈజీ ఫోకస్ 3 ఏంటి అంటే మల్టీ బ్రాండ్ ఆర్కిటెక్చర్లో, అంటే మల్టీ బ్రాండ్స్ని దాంట్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెన్యూ సింథసిస్కి వచ్చేసేటప్పటికి ఏంటి అంటే ఓన్లీ పర్టిక్యులర్ ఫర్ JBL మోడల్స్కి మాత్రమే దీన్ని వెన్యూ సింథసిస్ని యూజ్ చేయడానికి ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ JBLకి వెళ్ళాలి అని అనుకున్నట్లయితే అప్పుడు మీరు ఏం చేయాలి అనమాట, ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు డిజైన్ అన్నది మీరు చేసుకోవచ్చు అనమాట. మీ చర్చెస్కి, మీ వెన్యూకి ఏది అవసరం అవుతుంది అన్నది. అండ్ ఇది ఈజీ ఫోకస్ 3 ఎవరు క్రియేట్ చేశారంటే AMFG కంపెనీ తయారు చేసిందనమాట. అదే కనుక ఈ వెన్యూ సింథసిస్ తయారు చేసిన వాళ్ళు ఎవరు అంటే JBL, అంటే హర్మన్ బ్రాండ్ అన్నది ఇది తయారు చేసింది అనమాట. అండ్ ఇది ఈజీ ఫోకస్ 3 ఏంటి అంటే సింపుల్ అండ్ జెనరిక్ మోడల్స్ అనమాట. ప్రిడిక్షన్స్గా చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్, ఎందుకంటే అది 2Dలోనే ఉంటుంది కాబట్టి సింపుల్గా ఉంటుంది. ఇట్స్ అండ్ జెనరిక్ మోడల్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. అదే కనుక ఇప్పుడు ఈ వెన్యూ సింథసిస్కి వచ్చేసేటప్పటికి డీప్
అండ్ స్పెసిఫిక్ ఫర్ JBL మోడల్స్కి అనమాట. అంటే ఇప్పుడు దాంట్లో మనం ఈ వెన్యూ సింథసిస్లో ఏం చూస్తామన్నమాట, లైన్ ఎరే క్యాలిక్యులేషను, తర్వాత DSP సెట్టింగ్స్, ఇవన్నీ కూడా ఇందులోనే మనం చేసి దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ అప్లికేషన్స్, ఈ సెట్టింగ్స్ అన్ని పట్టుకెళ్ళి ఆ లైన్ ఎరేకి మనం ఇచ్చినట్లయితే లైన్ ఎరే ఆ రీతిగా దాన్ని బిహేవ్ చేస్తుంది అనమాట. ఈ యొక్క దీంట్లో మనం చూసినట్లయితే పెర్ఫార్మెన్స్ మేనేజర్ దీనికి సంబంధం ఉండదు అనమాట. JBLలో పర్ఫార్మెన్స్ మేనేజర్ అన్నది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ అన్నది ఫుల్లీ యూస్ కేస్ అన్నది డిఫరెంట్ అనమాట, ఈ పెర్ఫార్మెన్స్ మేనేజర్ అన్నది. అదే కనుక ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క వెన్యూ సింథసిస్కి వచ్చేసేటప్పటికి వన్స్ మనం ఏదైతే ఈ డిజైన్ అంతా మనం చేస్తామో, ఈ డిజైన్ చేసిందంతా ఏదైతే వెన్యూ సింథసిస్లో చేస్తామో అది డైరెక్ట్గా మనం పెర్ఫార్మెన్స్ మేనేజర్లో లింక్ అవుతుంది అనమాట. అదే కనుక ఈజీ ఫోకస్ 3కి వచ్చేసినప్పుడు ఈ JBL మోడల్కి సంబంధించిందే కానీ, అలాగే ఎలెకోస్టికే కానీ, ఈ తర్వాత బోస్ కానీ, ఇటువంటి ఏ బ్రాండ్స్ అయితే వాళ్ళకు ఉన్నాయో దాంట్లో వచ్చిన వాల్యూస్ ఇలాంటి సాఫ్ట్వేర్స్లో మనం ఏం చేయలేము, ఆ సెట్టింగ్స్ పట్టుకొచ్చి దీంట్లో వేయలేమన్నమాట. అంటే ఆ కంపాటబిలిటీ అన్నది ఈ ఈజీ ఫోకస్ 3కి ఉండవు అన్నమాట. పెర్ఫార్మెన్స్ మేనేజర్లో మనం ఈ సెట్టింగ్స్ మనం అప్లై చేయలేమన్నమాట. అందుకే JBL వెన్యూ సింథసిస్లో మనం ఏ చేంజెస్ మనం చేసినా డైరెక్ట్గా పెర్ఫార్మెన్స్ మేనేజర్లో మనం దాన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. అది ఈ యొక్క డిఫరెన్స్ బిట్వీన్ ఈజీ ఫోకస్ 3 అండ్ మనం ఈ యొక్క JBL వెన్యూ సింథసిస్కి వచ్చేసేటప్పటికి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే డెమో మనం చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క JBL వెన్యూ సింథసిస్లో మనం ఎట్లా మనం చేస్తాము అన్నది ఇప్పుడు మనం ఈ యొక్క సాఫ్ట్వేర్లో మనం చూద్దాం అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ అన్నది నేను ఆన్ చేశాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా మనం ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి డిజైన్ చేయాలి అన్నది మనం చూద్దాం. నేను ఆల్రెడీ ఈ యొక్క క్రిస్మస్కి నేను ఆల్రెడీ చేసి ఉంచాను అనమాట. బట్ మనం అగైన్ మనం ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎట్లా చేయొచ్చు వెన్యూ సింథసిస్ యూజ్ చేసి JBL వాళ్ళది అన్నది మనం చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్ అన్నది మనం న్యూ ప్రాజెక్ట్ అన్నది తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఇట్లా మనకి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి మెయిన్గా 3 ట్యాబ్స్ అన్నీ ఇక్కడ కనబడుతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి వెన్యూ, ఎకోస్టిక్ అండ్ మెకానిక్స్ అనమాట. ఈ వెన్యూ అంటే ఏంటి అంటే మన యొక్క లొకేషన్ని మనం ఎట్లా మనం డిజైన్ చేయాలి అన్నది. అంటే లైక్ ఇట్స్ అండ్ చర్చ్ కానీ, స్టేడియమ్స్ కానీ, ఇండోర్ స్టేడియమ్స్ కానీ, అవుట్డోర్ ఈవెంట్సే కానీ ఏదైనా సరే మనం ఇక్కడ మనం వెన్యూలో మనం డిజైన్ చేస్తామన్నమాట. మన యొక్క లుక్ ఎట్లా ఉంటుంది అన్నది. మన సివిల్ ఇంజనీర్స్ మనకి బ్లూ ప్రింట్ అన్నది ఇస్తారు చూసారా, సేమ్ యాజ్ డీస్గా బ్లూ ప్రింట్ని కూడా మనం ఇక్కడ పెట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎట్లా స్ట్రక్చర్ అన్నది కావాలి, స్ట్రక్చరల్, ఆర్కిటెక్చరల్, ఇవన్నీ కూడా మనం ఇందులో డిజైన్ చేసుకోవచ్చు అనమాట. బిఫోర్ డిజైన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి కొన్ని ట్యాగ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మన ట్యాబ్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. వెన్యూ అంటే మనకి ఇప్పుడు అర్థమైంది కదా, అది వెన్యూ అన్నమాట. తర్వాత ఎకోస్టిక్స్కి వచ్చేసేటప్పటికి ఏంటి అంటే మన యొక్క ప్రొడక్ట్స్ అనమాట. అంటే మోడల్స్ లైక్ JBLలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా, అంటే స్పీకర్ సిస్టమ్స్ ఎక్కడ మనం ప్లేస్ చేస్తాము అన్నది ఎకోస్టిక్ దీంట్లో మనం డిజైన్ చేస్తామన్నమాట. అవి పెట్టి మనం చెక్ చేసుకుంటాం. అండ్ మెకానిక్స్కి వచ్చేసేటప్పటికి ఏంటి అంటే రిగ్గింగ్ అనమాట. ఇది అంటే లైన్ ఎరేని ఎట్లా మనం దాన్ని సెటప్ మనం చేయాలి, అది ఓన్లీ ఫర్ లైన్ ఎరేస్కి మాత్రమే ఇది చూపిస్తుంది అన్నమాట. గ్రౌండ్ స్టాక్డ్ లైక్ అండ్ సబూఫర్స్కి అయితే ఇది ఏం చూపించదు అన్నమాట. దానివల్ల మనకి మెకానిక్స్ వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ లైన్ ఎరేస్, అది గ్రౌండ్ స్టాక్ అయినా కానీ రిగ్గింగ్ అయినా కానీ దానికే ఇది చూపిస్తుంది అనమాట, ఈ మెకానిక్స్ అన్నది. ఓకే, ఇది ఈ 3 ట్యాబ్స్. ఇప్పుడు వెన్యూలో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం స్ట్రక్చర్ అనేది మనం డిజైన్ చేయాలన్నమాట. ఈ డిజైన్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ట్యాగ్స్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. వితౌట్ క్రియేటింగ్ ఏ ట్యాగ్ వెళ్ళి కొలిది మనకి కాంప్లికేటెడ్ పెరిగి కొలిది మనకి మెస్సీ అయిపోద్ది అనమాట. ఏది అన్నది మనకి అర్థం కాదు. అందుకే మనం ఏం చేయాలంటే ట్యాగ్స్ మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం ట్యాగ్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ట్యాగ్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే వెన్యూ అనమాట. ఓకే, వెన్యూ ట్యాగ్. అండ్ నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే ఆడియన్స్ అనమాట. ఓకే, ఇట్లా మనం ట్యాగ్ అన్నది మనం 2 ట్యాగులు మనం క్రియేట్ చేసి లేటర్ ఆన్ మీకు కావాలి అని కూడా ట్యాగ్స్ క్రియేట్ చేసుకుని దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికైతే వెన్యూ అండ్ ఆడియన్స్ ట్యాగ్ ఈస్ పర్ఫెక్ట్ అనమాట.
ఈ డిజైన్లో నేను ఏమీ కాంప్లికేటెడ్గా ఏం చేయను అనమాట. సింపుల్గా ఒక గ్రౌండ్లో, అవుట్డోర్లో మనకి గ్రౌండ్ ఎప్పుడు రెక్టాంగిల్ షేప్లోనే ఉంటుంది కాబట్టి ఆ డిజైన్ని మనం ఇక్కడ రిప్లికేట్ చేద్దాం అనమాట. కాంప్లికేటెడ్ లైక్ ఇన్ చర్చ్ కానీ, అవుట్డోర్ స్టేడియం కానీ ఇట్లా మనం ఏమీ చేయట్లేదు అనమాట. అది చేయాలి అంటే మనకి వీడియో కూడా చాలా లెంత్ పెరుగుతుంది. బట్ కొన్ని మోడల్స్ బై డిఫాల్ట్గానే JBL వాళ్ళు ఇచ్చారు, అది నేను మీకు చూపిస్తా లాస్ట్లోని, అప్పుడు మీరు చూద్దరు. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వెన్యూని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ మనకి టూల్స్ అన్నవి ఉన్నాయన్నమాట. ఈ టూల్స్ యూస్ చేసి మనం ఈ యొక్క వెన్యూని మనం డిజైన్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఇది వచ్చేసేటప్పటికి ఏంటంటే సెలెక్ట్ అనమాట. ఓకే, ఇది ఇలా సెలెక్ట్ లాసో అండ్ రెక్టాంగిల్ లాసో అన్నది ఉంటుంది. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఆబ్జెక్ట్స్కి సంబంధించింది అనమాట. అంటే రెక్టాంగిల్, పాలిగాన్, పెన్, మీకు ఇమేజ్ ఏమైనా ఉంటే ఇమేజ్ తెచ్చుకుని మీరు పెట్టుకోవచ్చు. 3D జియోమెట్రీ మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా మీరు దీంట్లో యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. ఇది మూవ్ అండ్ రొటేట్ అండ్ ఎక్స్క్లూడ్కి సంబంధించి, ఇదేమో మెజర్మెంట్ అనమాట. ఈ మెజర్మెంట్ చేసుకోవడానికి ఇది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకుని మన ప్లేన్ అన్నది మనం డిజైన్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు ప్లేన్ యాడ్ చేసేటప్పుడు ఇది నేను చెప్పాను కదా, ఇట్స్ 3D సాఫ్ట్వేర్ అనమాట. ఈ 3D సాఫ్ట్వేర్లో మనకి ఏంటంటే 3 ప్లేన్స్ అన్నవి ఉంటాయి. ఈ 3D సాఫ్ట్వేర్స్, ఏ 3D సాఫ్ట్వేర్స్ అయినా మీరు తీసుకున్నారు, అదేంటంటే XYZ అనమాట. ఈ 3 ప్లేన్స్లోనే మనం ఈ యొక్క డిజైన్ అన్నది మనం చేస్తాం. అదే 2Dకి వచ్చేసేటప్పటికి X and Y ఉంటుంది అనమాట. రైట్, ఈ రీతిగా మనం ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేన్లో మీరు చేయాలి అనుకుంటున్నారు అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. రైట్, నేను ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కింద మీరు ఏ ప్లేన్ అన్నది మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఇప్పుడు ఏ ప్లేన్ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేన్ సెలెక్ట్ చేసి మీరు సింపుల్గా డ్రా చేయడమేనమాట. ఓకే, డ్రా చేసిన తర్వాత మీకు ఎంత పొజిషన్, ఆ యొక్క డిస్టెన్స్ ఎంత ఏంటి అన్నది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మనకి అందరికీ అర్థమయ్యేలాగా నేను ఈ యొక్క డిజైన్ అన్నది ఇచ్చాను అనమాట నేను. ఓకే, ఇచ్చిన తర్వాత మనం ఈ డిజైన్ని మనం మూవ్ చేయాలి కాబట్టి టూల్స్ మనకి షార్ట్ కట్స్ ఉన్నాయి అనమాట. M4 మూవ్, R4 రొటేట్. మీకు కావాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు M, E అండ్ R ఇట్లా షార్ట్ కట్స్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన వర్క్ని ఇంకా ఈజీ మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను అనమాట. ఇది నిజంగా మనకి పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. నా ప్లేన్కి సెట్ అవుతుంది అన్నది, ప్లేన్కి సెట్ అవ్వట్లేదు, యాక్సెస్లో లేదు ఇది. ఓకే, ఇప్పుడు మీరు యాక్సెస్లో తెచ్చుకుని పెట్టుకోవాలన్నమాట దీన్ని. ఓకే, ఇప్పుడు నేను యాక్సెస్లో తెచ్చి పెట్టాను అనమాట. మనం ఇంకా ఇది యాక్సెస్లో లేదనమాట. ఇంకా మీరు చూడొచ్చు. వన్స్ మీరు యాక్సెస్లో పెట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే ఇది ఏ ట్యాగ్, వెన్యూ ట్యాగ్ ఇవ్వాలన్నమాట. ఇది ఏంటంటే ఆర్కిటెక్చరల్ అనమాట. అంటే ఆర్కిటెక్చరల్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మనకి ఒక బిల్డింగే కానీ, స్టేడియమే కానీ, ఇది ఎట్లా దీన్ని ఏమంటారంటే ఆర్కిటెక్చరల్స్ అంటారు దీన్ని. కాబట్టి మనం ఆ ట్యాగ్ అన్నది మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ ప్లేన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆర్కిటెక్చరల్, ఆడియన్స్ అండ్ విజువల్. ఆడియన్స్ అంటే ఇప్పుడు జనాలు కూర్చుంటారు కాబట్టి దాన్ని ఆడియన్స్ అంటాం. వాళ్ళకి మనం సౌండ్ అన్నది వినిపించాలి కాబట్టి అది ఆడియన్స్ సెక్షన్లో మనం యూస్ చేస్తాం అనమాట. అండ్ విజువల్స్కి వచ్చేసేటప్పటికి లైక్ అండ్ LED స్క్రీన్స్ కానీ ఇలాంటి విజువల్గా మనం ఆబ్జెక్ట్స్, ఎలిమెంట్స్ పెడుతుంటాం కదా, అవన్నీ కూడా విజువల్ కేటగిరీలోకి వెళ్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఆర్కిటెక్చరల్లో పెట్టేశాను అనమాట. పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది రైట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి అండ్ వీ కెన్ గో విత్ ఓకే, అట్లా నేను డిజైన్ చేశాను. లెట్ వి గో విత్ ది హోమ్. ఇది హోమ్ డైరెక్షన్లో ఉన్నదనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని హైట్ అన్నది పెంచుతాను అనమాట. హైట్ పెంచాలి అంటే ఈ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి మనం ఈ యారో మార్క్ ఉంది కదా, ఎంత మనకి డెప్త్ కావాలి అన్నది ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్మోస్ట్ నాకు 30 feet ఉంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఏంటి అంటే వెన్యూకి సంబంధించిన సెక్షన్ అనమాట. మీరు ఎట్లాగైనా సెలెక్ట్ చేసినా అది వెన్యూలోకి వెళ్ళిపోతుంది. ఓకే, వన్స్ మనం ఇట్లా డిజైన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ని దీంట్లో సెట్ చేయాలి. ఇది మన గ్రౌండ్ కదా, గ్రౌండ్లో ఇప్పుడు మనం ఆడియన్స్ని సెట్ చేయాలి కాబట్టి మళ్ళీ అగైన్ మనం ఏం చేయాలి అంటే ఇంకో రెక్టాంగిల్ తీసుకుని మనం ప్లేన్ సెలెక్ట్ చేసి ఇక్కడ సేమ్ మనం ఏం చేయాలంటే డ్రా చేసుకోవాలన్నమాట. మనకి ఎట్లా కావాలి ఏంటి అనుకుంటున్నాము అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి మనం ఇందాక ఎంత ఇచ్చాం, 200 into 100 feet ఇచ్చాం కాబట్టి మనం అట్లా ఇస్తే మనకు ఆటోమేటిక్గా ఇది సెట్ అవుతుంది అనమాట.
వన్స్ దీన్ని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఆడియన్స్ ట్యాగ్లోకి మార్చాలి. అప్పుడు ఇది కలర్ అన్నది మారుతుంది అనమాట. వన్స్ ఇది కలర్ మారిన తర్వాత మీరు దీన్ని ఏం చేయాలి అంటే మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ మూవ్ టూల్ యూస్ చేసి మీరు దీంట్లో అడ్జస్ట్ చేయాలన్నమాట. దీంట్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలా దీన్ని మీరు సెట్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఇటు సైడ్ అటు ఉంది. మీరు ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం ఆడియన్స్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసామన్నమాట. అగైన్ మళ్ళీ హోమ్లోకి వచ్చేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే ఇవంతా ఫుల్లీ ఎస్కేప్ అయిపోతుంది. ఇది మన ఏంటంటే ఇది మన ఆర్కిటెక్చర్, మన యొక్క ల్యాండ్ ఇట్లా ఉన్నది అనమాట డిజైన్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం వెన్యూ క్రియేట్ చేసిన తర్వాత ఎకోస్టిక్స్లో పోయి మనం ఏం చేయాలంటే ఏ మోడల్ పెట్టాలనుకుంటున్నామో ఆ మోడల్ ఇక్కడ పెడితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే SRX మనం 910 యాడ్ చేస్తాను అనమాట దీంట్లో. ఇది సస్పెండెడ్. ఇప్పుడు అడుగుతుంది ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు అన్నది. సస్పెండెడ్ మోడలా, గ్రౌండ్ స్టాక్డ్ మోడలా అన్నది. మనం ఏం చేద్దామంటే సస్పెండెడ్లోకి వెళ్ళి 2 arrays with 8 cabinets అనమాట. మనకి ఎట్లా కావాలని చెప్పేసి మనం సెట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ బాక్సెస్ అనేది దీంట్లో యాడ్ అయిపోతాయి అనమాట. బాక్సెస్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడ కావాలి ఏంటి అన్నది మనం దీన్ని సెలెక్ట్ చేసి మూవ్ టూల్ మనం యూస్ చేసి దీన్ని మనం తెచ్చి మనం పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇంకా ఇది ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని తెచ్చి ఇక్కడ పెడతా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే రొటేట్ చేయాలన్నమాట. వీటిని రొటేట్ చేయడానికి R యూస్ చేస్తే ఇవి రొటేట్ అయిపోతాయి అన్నమాట. మనకి ఎట్లా రొటేట్ చేయాలి అని మనం అనుకుంటున్నామో అది తిప్పితే ఆటోమేటిక్గా అవి రొటేట్ అన్నది అయిపోద్ది. ఓకే, రొటేట్ అన్నది అయ్యింది, చూసుకోవచ్చు. ఓకేనా, రొటేట్ అయిన తర్వాత ఓకే ఎంత హైట్లో పెట్టాము అన్నది ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి ఓకే, ఇక్కడ మనం ఇక్కడ లేఅవుట్లో మనం చూసుకోవాలన్నమాట ఎంత హైట్లో ఉంది, ఇది లెంత్ ఎంత లెంత్ అన్నది ఇక్కడ మనం చూడాలి. ఇదేంటంటే బాక్స్ టు బాక్స్ యొక్క లెంత్ అన్నమాట ఇక్కడ. ఓకే, ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే మనం బాక్స్ టు బాక్స్ లెంత్ ఎంత పెట్టాలి ఏంటి అన్నది ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ ఇస్తే బాక్స్ అన్నది అక్కడికి అది అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నమాట. దీన్ని మీరు ఎట్లా చేయాలి అంటే by 2 అన్నట్టుగా చేయాలి. 200/2 చేసి లేదా 200/3 చేస్తే మీకు ఒక వాల్యూ అన్నది వస్తుంది. అట్లా మీరు ఏంటంటే దీన్ని సమాంతరంగా మీరు చేసుకుని పెట్టుకోవడం, లేకపోతే మీకు ఎట్లా పెట్టాలి అని మీరు అనుకుంటున్నారో అట్లా మీరు సెట్ చేస్తే మీకు ఆ లెంత్ అన్నీ మీకు ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకేనా, మీరు అట్లా దీన్ని పెట్టుకోవచ్చు. ఇదంతా ఏంటంటే బేస్డ్ అపాన్ మనం ఎట్లా సిస్టమ్ని మనం సెట్ చేయాలి అని అనుకుంటున్నాము అన్న దాన్ని బట్టి అన్నమాట ఇది. ఓకే, నేను ఇంచుమించు ఇక్కడికి పెడితే సరిపోతుందని నా ఫీలింగు. ఓకే, రైట్, ఇది ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ అగైన్ SRX 928Sలో అగైన్ మళ్ళీ తెచ్చి నేను పెడుతున్నా యాడ్ సిస్టమ్స్ అనమాట. ఇప్పుడు మీరు సిస్టమ్స్ని మీరు యాడ్ చేయాలి. ఇది లెఫ్ట్లో ఉంది. ఓకే, ఐ డోంట్ వాంట్ లైక్ దిస్ అనమాట. లెట్ వి డిలీట్ దిస్. వీటికి ఏంటంటే మెయిన్ PA అని మీరు గ్రూప్స్కి నేమ్ పెట్టుకోవాలన్నమాట. ఈ గ్రూప్లన్నిటికి మీకు లేటర్ ఆన్ ఈజీ అన్నది అయిపోతుంది. 928Sకి వచ్చేసేటప్పటికి 4 rows with 2 అన్నమాట పొజిషన్ పర్ క్యాబినెట్ యాడ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మనకి బాక్సెస్ అనేవి మనకు వచ్చేసినాయి. ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే,
ఇట్లా నేను పెట్టాను అన్నమాట. ఇట్లా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే రొటేట్ చేయాలన్నమాట. ఇది ఆర్ యూస్ చేసి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని రొటేట్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని రొటేట్ చేసామన్నమాట. రొటేషన్ అన్నది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని అగైన్ మళ్ళీ దీనికి సెట్ అవుతుందా లేదా అన్నది మనం ఒకసారి చూసుకుందాం. హైట్స్ ఎక్కడ ఉన్నది అన్నది. ఓకే, మళ్ళీ మనం మూవ్ టూల్ యూస్ చేసి మనం కరెక్ట్గా గ్రౌండ్ స్టాకింగ్ పెట్టామా లేదా అన్నది మనం చూసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్పేసింగ్ వచ్చేసి ఎంతెంత స్పేసింగ్లో మనం పెట్టాలి అనుకుంటున్నాము అన్నది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు మీరు చూసుకోవచ్చు 25 feet ఇస్ పర్ఫెక్ట్లీ గుడ్ అని నాకు అనిపించింది అనమాట. ఓకే, ఈ రీతిగా మనం ఏం చేస్తామంటే ఎకోస్టిక్స్లో వన్స్ మనం ఇట్లా డిజైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం స్టిమ్యులేషన్ అన్నది మనం చేయాలన్నమాట. ఈ స్టిమ్యులేషన్ చేయడానికి ముందు మనకి ఇంకా ఏం తెలియాలి అంటే ఆ ఏరియాలో ఉన్న మనకి ఎయిర్ కానీ హ్యూమిడిటీ కానీ టెంపరేచర్స్ కానీ మనకి తెలియాలి. నేను ముందే చెప్పాను కదా, డిలే క్యాల్కులేట్ చేసేటప్పుడు మనం ఈ ఎస్పిఎల్ మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు మనకి ఏంటి అంటే మనకి టెంపరేచరు, ఎయిర్ హ్యూమిడిటీ, దాని యొక్క స్పీడ్, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎయిర్ ఎంత ఉంది, ఎంత ఫారెన్ హీట్లో ఉంది అన్నది. దాన్ని మీరు సెల్సియస్లో కన్వర్ట్ చేసి అది సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎయిర్ యొక్క ఎంత స్పీడ్ ఏంటి, హ్యూమిడిటీ అనమాట, ఇది ఎంత ఉంది అన్నది చెప్పేసి మీరు ఇస్తే ఇక్కడ దాని తగ్గట్టుగా ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేవి మీకు మారిపోతుంటాయి అనమాట. మీరు కావాలంటే ఒకసారి 2Dలో కూడా మీరు చూడండి. దిస్ ఇస్ 2D అనమాట. టూడీలో ఈ రీతిగా క్యాలిక్యులేషన్స్ అనేవి మనకి ఉంటుంది అనమాట. ఓకే, ఇది 3D. ఓకే, వన్స్ మనం వచ్చేసిన తర్వాత ఇక్కడ మ్యాపింగ్ ఎనేబుల్ చేస్తే మనకి ఇక్కడ కవరేజ్ ఎంత అన్నది మనకి ఇక్కడ తెలిసిపోద్ది అనమాట. ఈ బాక్స్కి ఎంత కవరేజ్ ఉన్నది ఏంటి అన్నది ఇక్కడ ఇది మనకి క్యాల్కులేషన్స్ అన్నది ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేసాం, కవరేజ్ మనం చేసాం కదా, చేసిన తర్వాత డైరెక్ట్ ఎక్స్పిఎల్ మనం జెడ్ వెయిట్, ఇక్కడ వెయిట్స్ అనేవి ఉన్నాయి కదా, జెడ్ వెయిట్ మనం చూసి మనం ఏం చేద్దామంటే క్యాల్కులేట్ చేస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట. మనకి ఇట్లా అన్నది మనకు వచ్చిందనమాట. మనకి ఇప్పుడు రైట్ అదనమాట. ఇప్పుడు మీరు చూస్తే మనకి ఈ రీతిగా మనకి డిజైన్ అన్నది మనకి ఇచ్చింది అనమాట. దీన్ని గ్రూప్స్కి సబ్స్ అని పెడితే సరిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత ఉంది వెయిట్, మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఓకే, ఈ రీతిగా మనకి ఏంటంటే మనం ఇట్లా యూస్ చేసేటప్పుడు మనకి ఇట్లాంటి వేరియేషన్స్ అనేవి మనకు ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేటప్పటికి 100 dB వచ్చింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం వీటికి సెట్ చేయాలన్నమాట. మనం ఆ యొక్క షేప్ని ఆ షేప్ని కనుక మనం సెట్ చేస్తే మనం ఇక్కడ ఎంత మనం అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటామో దాన్ని బట్టి ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఓకే, నేను ఇట్లా పెట్టాను కదా, ఇప్పుడు మీరు చూడండి. ఓకేనా, మీకు తెలుస్తుంది లేదు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఈ యొక్క యాంగిల్ ఏ రీతిగా ఉంది అన్నది ఇక్కడ తెలుస్తుంది అనమాట. మనకి ఈ యొక్క లెవెల్ మనం ఎంత పెట్టాము అన్నది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి మ్యాచ్ అయిందనమాట. మనం ఈ యాంగిల్ ఇక్కడికి వచ్చేలాగా ఎంటైర్ మన గ్రౌండ్కి ఇక్కడికి వచ్చేలా సెట్ చేసాం మనం. ఇది బాగా వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఇలా డౌన్ చేసి కొలిది మీకు ఇట్లా నేను పెట్టాను అనమాట. ఇక్కడ మనకి మీరు చూడొచ్చు మొత్తం ఎంటైర్ ఇప్పుడు కన్సిస్టెన్సీ అన్నది ఇక్కడ ఉందన్నమాట మీరు చూసుకుంటే. రైట్, ఇప్పుడు మళ్ళీ క్యాల్కులేట్ చేస్తే మీరు చూడొచ్చు వాల్యూస్ అనేవి అగైన్ మళ్ళీ అది ఏమైపోయిందంటే చేంజ్ అన్నది జరిగిందనమాట.
ఓకే, ఇది జెడ్ వెయిట్కి వచ్చేసేటప్పటికి, అదే సి వెయిట్కి వచ్చేసేటప్పటికి మీరు ఇట్లా ఉండదన్నమాట. ఏ వెయిట్కి వచ్చేసేటప్పటికి మీరు చూడొచ్చు, ఇది ఏ వెయిట్ అంటే మనుషులు వినే రేంజ్ అనమాట. మనుషులు వినే రేంజ్ ఈ రీతిగా ఉంది. మనకి 90 dB దాటట్లేదు అన్నమాట. మీరు మోస్ట్లీ మీరు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే మనకి ఎంత ఉందంటే 90 dB దాటట్లేదు. మీరు 6 dBకి తీసుకెళ్తున్నా అంతే రేంజ్లో ఉందన్నమాట. ఫుల్గా వెళ్ళిపోతే ఓకే, మన గెయిన్ పెంచుతుంటుంటే మీరు చూడొచ్చు 95 dB దాకా రీచ్ అయిందనమాట. 5 dBU కాడికి తీసుకెళ్తున్నప్పుడు మనం. ఓకే, మీరు ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు అనమాట. స్పీచ్ ఇచ్చినప్పుడు ఎవరైనా మేల్ స్పీచ్ ఇచ్చినప్పుడు మీకు చూస్తే 97.4 dB ఉందన్నమాట. ఎంటైర్ మీకు మీ గ్రౌండ్లో ఎండ్ వరకు, ఎడ్జ్ వరకు మీకు అంత టైప్ ఆఫ్, మీకు సెంటర్లో చూస్తే మీకు 101 dB అన్నది ఉందన్నమాట. అంటే 100 dBకి ఇది ఆల్మోస్ట్ మన సిస్టమ్ 100 dBకి రీచ్ అయిపోతుంది అనమాట, ఇట్లా మనం సెట్ చేస్తుంటుంటే. కాబట్టి మనం తగ్గిస్తే 4 dBUలో మనం పెడితే ఆల్మోస్ట్ ఇది ఎంత ఉందంటే మనకి 100 dB కాడికి రీచ్ అవుతుంది అనమాట. ఇట్లా మనం 8 స్టాక్స్గా మనం పెట్టినట్లయితే ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఈ యొక్క డిజైన్ మనం చేసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఎట్లా ఎంత సౌండింగ్ అన్నది వస్తుంది ఏంటి అన్నది. అదే కనుక మనం సబ్ ఊఫర్స్ని డిజేబుల్ చేసి కూడా మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇట్లా మీరు ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్గా మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెకానిక్స్కి రావాలన్నమాట. ఇప్పుడు మనం ఎకోస్టిక్ మనం చూసుకున్నాం కదా, ఎంత SPL రేంజ్ అన్నది వస్తుంది. 8 బాక్స్ స్టాక్ పెడుతుంటే మన గ్రౌండ్కి మోస్ట్లీ 100 dB నుంచి మనకి ఆల్మోస్ట్ 95 dB వరకు ఎంటైర్ మన గ్రౌండ్ అంతా కూడా అప్రాక్సిమేట్లీగా మనకి ఉంటుందన్నమాట వాల్యూస్. ఇప్పుడు మెకానిక్స్కి వచ్చేసేటప్పటికి ఏంటి అంటే అసలు రిగ్గింగ్ ఎట్లా మనం చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రిగ్గింగ్ థింగ్నే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఏ పిన్ దగ్గర మనం పెట్టాలి, ఏం చేయాలి అన్నది ఇక్కడ మనకు చెప్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఏ పిన్ దగ్గర పెట్టాలి అన్నది ఏంటి అంటే గ్రీన్ కలర్ ఏదైతే మనకి డాట్స్ చూపిస్తుందో అక్కడ మనం ఆ హుక్స్ కానీ ఆ యొక్క హ్యాంగింగ్ పుల్లే సంబంధించిన హుక్ కానీ అక్కడ పెట్టాలన్నమాట. మనం ఇది వచ్చేసేటప్పటికేమో ఇక్కడ 3 పిన్స్ ఉంది. ఈ పిన్ కాడికేమో మనం ఇక్కడ స్టాక్ చేయాలన్నమాట. మీరు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ ఎక్కడ స్టాక్ చేయాలి అన్నది కూడా ఇక్కడ ఇది ఇచ్చిందన్నమాట. మీరు 3Dలో కూడా మీరు చెక్ చేయొచ్చు. చూసారా, ఈ పిన్ ఎక్కడెక్కడ పెట్టాలో కూడా 3Dలో కూడా చూపించింది అనమాట మీకు. రైట్, ఆ రీతిగా మీకు ఇక్కడ ఏంటంటే 2Dలో మనం చూసుకోవడానికి చాలా వరకు బెస్ట్ మెథడ్ అన్నది మనకి బాగుంటుంది అన్నమాట ఇన్స్టెడ్ ఆఫ్ 3D కన్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు డిజైనింగ్ ఎట్లా పెట్టారు ఏంటి అన్నది ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్లా ఉంది సైడ్ వ్యూలో అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఈ సైడ్ మీరు చూస్తే టోటల్ వెయిట్ ఎంత ఉంది అంటే 488 LB అన్నది ఉందన్నమాట. LBS మీరు దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు kgsలోకి, LBS నుంచి. ఈ యొక్క ఎరే సేఫ్టీ ఫ్యాక్టర్ అన్నది ఇక్కడ 10:1 ఉంది. ఎరే లెంత్ వచ్చేసేటప్పటికి మీకు వచ్చేసేటప్పటికి ఎంత ఉందంటే 8.6 feet ఉందన్నమాట. 8.5 feet హైట్లో ఈ యొక్క స్టాక్ 8 బాక్సెస్కి ఇంచుమించు 8.5 feet దానికి లెంత్ అనమాట. విడ్త్ వచ్చేసి 2.6 feet ఆఫ్ విడ్త్ అనమాట. ఇది అట్లా మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి మనకి ఇది ఇస్తుంది అనమాట. మీరు ఈ క్యాలిక్యులేషన్స్ బట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు అక్కడ పిన్లన్నీ కూడా మీరు వెళ్ళి సెట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని యూస్ చేసి ఎరే స్టాటిస్టిక్స్ యూస్ చేసి ఆ లైన్ ఎరేకి మీరు ఎక్కడెక్కడ పిన్లు పెట్టాలి అన్నది మీరు ఈ సాఫ్ట్వేర్ యూస్ చేయొచ్చు అనమాట. ఇట్లా మనకి ఏంటి అంటే ఈ యొక్క JBL వెన్యూ సింథసిస్ అన్నది మనకి యూజ్ అవుతుంది అనమాట. మనం SPL మనం చెక్ చేసుకోవడానికే కానీ, అలాగే మన వెన్యూలో మనం ఎంత
బాక్సులు మనం పెట్టాలి, ఏం చేయాలి, ఇవంతా కూడా మనకి ఇక్కడ ఈ వెన్యూ సింథసిస్ అన్నది మనకి ఇస్తుంది అనమాట. రైట్, ఈ రీతిగా మనం ఏం చేస్తాము అంటే ఒక ప్లాన్ అన్నది, ఒక డిజైన్ అన్నది మనం చేస్తామన్నమాట. ఓకేనా, మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఓకే, నేను సేవ్ చేస్తున్నా. నేనైతే సేవ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి JBL వాళ్ళే ఈ మనకి ఏంటంటే ఆల్రెడీ కొన్ని మనకి ఇవి ఇచ్చి ఉన్నారన్నమాట వీళ్ళు ఎగ్జాంపుల్స్ కింద. మీరు దీన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ అని చూసారా, ఇది ఒక మనకి చూసినట్లయితే ఇది ఒక పెర్ఫార్మెన్స్ ఏరియా అనమాట. ఇక్కడ మీరు ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారు ఏంటి అన్నది మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బాల్కనీ ఏది అన్నది మీరు చూడవచ్చు. ఇది బాల్కనీ ఏరియా, ఇది ఇంకో బాల్కనీ ఏరియా, ఇది మెయిన్ ఫ్లోర్, ఇది రూమ్ అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దీనికి SPL ఎట్లా వస్తుంది ఏంటి అన్నది కూడా మీరు ఇప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇప్పుడు మ్యాపింగ్ మీరు యాడ్ చేస్తే మీకు చూడొచ్చు, ఇక్కడ మ్యాపింగ్ అన్నది ఇక్కడ ఇచ్చిందనమాట. ఇవంతా ఎట్లా మ్యాప్ చేసుకోవాలి ఏంటి అన్నది వీళ్ళు ఇక్కడ దీంట్లో మెయిన్ ఫిల్స్ మీరు చూసినట్లయితే VTX A12 మోడల్ అన్నది ఇక్కడ ఇచ్చారనమాట మెయిన్ ఫిల్స్ కింద మీరు చూడవచ్చు. ఓకేనా, ఇది మెయిన్ ఫిల్స్ అనమాట. అండ్ ఫ్రంట్ ఫిల్స్ కూడా దీనికి ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ ఫిల్స్ అన్నవి ఉన్నాయి, మనం జూమ్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఫ్రంట్ ఫిల్స్ అనమాట. ఇది ఫ్రంట్ ఫిల్స్ కింద ఇచ్చారంటే కింద కూర్చునే వాళ్ళకి బాల్కనీలో అదైతే రూమ్ ఫ్లోర్ మీద కూర్చునే ఫ్లోర్ మీద అనమాట ఇది. తర్వాత డిలే స్పీకర్స్ కూడా దీనికి పెట్టారనమాట ఇక్కడ. ఓకే, మనం డిలే స్పీకర్స్ చూద్దాం. ఇక్కడ డిలే స్పీకర్స్ పెట్టారనమాట. ఏం డిలే స్పీకర్స్ పెట్టారు, దీని మోడల్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది VTX F12 మోడల్ అనమాట ఇది. ఓకేనా, ఇక్కడ డిలే స్పీకర్లు దీనికి పెట్టారు. అండ్ మనం చూసినట్లయితే అండర్ బాల్కనీ దగ్గర కూడా వీళ్ళు ప్లేస్ చేశారనమాట. చూద్దాం ఇప్పుడు అండర్ బాల్కనీ దగ్గర ఎక్కడ ప్లేస్ చేశారు అన్నది చూసారా. ఇక్కడ అండర్ బాల్కనీ దగ్గర కూడా ఇక్కడ ప్లేస్ చేశారనమాట ఈ ఏరియాలో. ఇది కూడా సేమ్ మీరు చూసినట్లయితే VTX A6 మోడల్ అన్నది వీళ్ళు సెట్ చేశారనమాట. ఇక్కడ సబ్ ఊఫర్స్ కూడా ఉన్నాయి, VTX B18 మోడల్ అనమాట. ఇక్కడ ఈ సబ్ ఊఫర్స్ ఎక్కడ పెట్టారు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఇవి సబ్ ఊఫర్స్ అనమాట, స్టాక్ చేశారనమాట ఈ సబ్ ఊఫర్స్ని. ఓకే, ఇది ఎంటైర్ యొక్క కవరేజ్ అనమాట దీనికి, ఈ రూమ్కి. ఇప్పుడు మీరు SPL మీరు చూసినట్లయితే అదే కనుక ఏ వెయిటెడ్ చూద్దాం మనం అండ్ క్యాల్కులేట్ చేయమని చెప్తే ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ ఎంత ఉంది, మనం 104 dB ఉంది, ఇక్కడ 103 dB ఉంది, ఇక్కడ 102 ఉంది, ఇక్కడ 99 dB ఉంది, ఇక్కడ కూడా మీరు చూడవచ్చు 100 dB ఉంది, 103 dB. ఓకేనా, ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 103 dB, ఇక్కడ మనం చూస్తే 100 dB అన్నది ఉంది. ఇట్లాగా మనకి ఏంటంటే ఈ డిజైన్లో మనం ఎక్కడెక్కడ బాక్సులు పెడితే మనకి ఎట్లా వస్తుందో చూసారా. మొత్తం ఎంటైర్ యొక్క ఈ చర్చ్లో లేకపోతే ఈ డిజైన్లో మనం చూసినట్లయితే కన్సిస్టెన్సీగా 100 dB అన్నది మనకి ఉందన్నమాట. అట్లా మనం కన్సిస్టెంట్గా మనం సౌండ్ పెట్టడానికి ఇందాక నేను చూపించిన దాంట్లో మోస్ట్లీ మనకి 100 నుంచి 95 dBలో ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఓపెన్ కాబట్టి మనకి అట్లానే ఉంటుంది అనమాట, వేరియస్ అన్నది అవుతుంది, ఇట్స్ ఓకే. బట్ ఇది రూమ్ మొత్తం మనకి క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ కాబట్టి మనకి ఇట్లా మనకి చూపిస్తుంది అనమాట. ఈ రీతిగా మనం ఏం చేస్తాము అంటే మనం ఒక క్యాలిక్యులేషన్ అన్నది మనం చేస్తాం అనమాట. మీకు కావాలంటే దీంట్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు అనమాట. మీరు వర్క్ చేసుకుని మీకు ఎట్లా మీరు ఏంటంటే మీకు ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ అన్నది వస్తుంది అనమాట. సిస్టమ్ డిజైనింగ్ అంటే ఎట్లా చేస్తారు ఏంటి అన్నది మనకి యూజ్ చేస్తారన్నమాట. ఎప్పుడైనా మనం JBL ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయాలి అన్నట్లయితే, రైట్. ఈ రీతిగా మనం ఏంటంటే ఈ JBL ప్రొడక్ట్ అన్నది మనం ఈ యొక్క JBL వెన్యూ సింథసిస్ అన్నది JBL మోడల్స్కి స్పీకర్ సిస్టమ్స్కి మనం యూజ్ చేస్తాం అన్నమాట, రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ మీ చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి అలాగే
అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి వాళ్ళు కూడా మీరు షేర్ చేసినట్లయితే ఎట్లా సిస్టమ్ డిజైనింగ్ చేస్తారు ఫర్ JBL మోడల్ స్పీకర్ సిస్టమ్స్కి అన్నది వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. మీకు కనుక ఎన్ని క్వశ్చన్స్ కానీ ఎన్ని క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా యొక్క సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. మా ఇన్స్టాగ్రామ్కి కానీ, మా మెయిల్కి, మా యొక్క డిస్కౌట్ సర్వర్కి, అలాగే మా వాట్సాప్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీకున్న వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉన్నా, మీ క్వశ్చన్స్ ఏమన్నా, మీ క్వరీస్ ఏమన్నా మాకు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తామన్నమాట. అలాగే కనుక ఈ లైవ్ సౌండ్ మీద మీకు హ్యాండ్ బుక్ కావాలి అని అనుకున్నట్లయితే మా వెబ్సైట్లో ఉంది, అవైలబిలిటీగా ఉంది, మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు కానీ ఇటువంటి హెల్ప్ సౌండ్ సిస్టమ్ మీద మీకు ఏమైనా హెల్ప్ కావాలి ఏమనంటే మా కింద మీడియా రిక్వెస్ట్ ఫామ్ ఉంటుంది, మీరు ఫిల్ అవుట్ చేసినట్లయితే మేము మీకు తప్పకుండా హెల్ప్ చేస్తామన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.